హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి జపనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టొయోటా వాళ్ళ నుంచి 2025 టొయోటా క్యామ్రీ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయిపోయింది కదా. మరి అది కూడా ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూని తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. టొయోటా క్యామ్రీ అనేది కాంపాక్ట్ మిడ్ సైజ్ లగ్జరీ సెడాన్గా వస్తుంది విత్ 4 డోర్ ఆల్ వీల్ డ్రైవ్ ఫ్రంట్ ఇంజన్గా. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ యాజ్ XV30 కోడ్తో 2002లో వచ్చింది. ఇది XV80 లేటెస్ట్ 2025 మోడల్. ఇది రీప్లేస్ టు కరోలా అని కూడా అంటారు. క్యామ్రీ యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా ఆల్వేస్ అబోవ్ కరోలా అండ్ బిలో యార్లాన్గా ఉంటుంది. టొయోటా క్యామ్రీ ఎన్నో పేర్లుగా పిలుస్తుంటారు. అందులో విస్టా, స్కాప్టర్, వెంటా, ఆల్రియన్, ఆల్టిస్ అండ్ అపోలో అని కూడా పిలుస్తుంటారు. క్యామ్రీ XV10 కోడ్ వచ్చేసి 1990లో వచ్చింది. XV30 2000 నుంచి సిరీస్ వస్తే, XV50 2010 నుంచి వస్తే, ఇది లేటెస్ట్ XV80 సిరీస్ 2025 మోడల్. ఇంక సరికొత్త క్యామ్రీలో చేంజెస్లో మనకు హైబ్రిడ్ టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తూ కంఫర్ట్ అండ్ ఎన్హాన్స్ డ్రైవింగ్ మేనర్స్ అనేది తీసుకొస్తుంది. సేమ్ ప్లాట్ఫామ్ TNGA-K ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నారు. అప్డేటెడ్ పవర్ ట్రైన్స్లో ఇప్పుడు మనకు 227 bhp పెట్రోల్ హైబ్రిడ్తో 5th జనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. ఈ క్యామ్రీ యొక్క పేరు అనేది మనకు జపనీస్ వర్డ్ అయిన క్యాన్మోరీ నుంచి డిరైవ్ తీసుకున్నారు. అంటే క్రోన్ అంటే మనకు రాజు ఒక కిరీటం అని అర్థం. న్యూ క్యామ్రీ యొక్క ధర గురించి మాట్లాడితే మనకు స్టాండర్డ్ సింగిల్ వేరియంట్ వర్షన్ ఆఫ్ ఎలిగెన్స్ వేరియంట్లో లాంచ్ అని చేశారు. 48 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ ఉంటే 59,62,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్ ప్రైస్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్, బుకింగ్, టెస్ట్ డ్రైవ్స్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. నాట్ ఓన్లీ టొయోటా నుంచి క్యామ్రీ, టొయోటా నుంచి మీరు ఏ ఒక్క వెహికల్ని పర్చేస్ చేద్దామని కూడా స్పెషల్ ఆఫర్స్ కావాలంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ కాల్. కలర్స్లో మీరు చూస్తుంది ఇప్పుడు ప్లాటినం వైట్ పిరల్ అని అంటారు. ఇంకో లేటెస్ట్ కలర్ ప్రీషియస్ మెటల్ ఒకటి లాంచ్ అయింది. రెగ్యులర్లో రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆటోమొబైల్కి సంబంధించి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ నోటిఫికేషన్స్కి రావాలంటే బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే టొయోటా ఫ్యాన్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారో పర్చేస్ చేద్దామన్న వారు షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోలో కీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ అనేవి ఉన్నాయి. ఆల్సో మనకు టొయోటా లోగో ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే క్యామ్రీ బోల్డ్ లెటర్స్ ఆఫ్ బ్రాండింగ్ పేర్ అనేది చూడొచ్చు. సింపుల్ లైట్ వెయిట్ కీస్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా డిజైన్స్ వైజ్గా టొయోటా వాళ్ళు అయితే డెఫినెట్గా లెక్సస్ బుక్ నుంచి ఒక పేజ్ అయితే డిరైవ్ తీసుకున్నారు క్యామ్రీ ఫేస్ లిఫ్ట్ కోసం. ఫ్రంట్లో టొయోటా లోగో, రెడార్ సిస్టమ్ చూడొచ్చు మనకు, డైనమిక్ రెడార్ సిస్టమ్ విత్ ఫ్రంట్ వ్యూ కెమెరా. అలాగే ఫ్రంట్ గ్రిల్ అండ్ నారో స్లాట్ గ్రిల్ చూడొచ్చు. హెడ్లైట్ టు హెడ్లైట్ కనెక్టింగ్గా వచ్చింది. అలాగే మనకు న్యూ చిన్ అండ్ నోస్ డిజైన్ లెక్సస్ నుంచి తీసుకున్నారు. ఫ్రంట్లో LED DRL లేటెస్ట్ డిజైన్, ఆటో అండ్ ఫాలోమియం హెడ్ ల్యాంప్స్, డబుల్ బ్యారెల్ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు మనకు విత్ హై బీమ్ అసిస్ట్ ఆటోతో పాటు చూడొచ్చు. ఫ్రంట్ బాడీ కలర్ బంపర్, పార్కింగ్ సెన్సార్స్, అలాగే మనకు వైడ్ బ్రాకెట్స్ అనేవి చూడొచ్చు కార్నర్ అండ్ బంపర్స్కి. LED ఫాగ్ లైట్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్ విత్ ఎయిర్ ఇంటెక్స్ గ్రే బిలో గ్రిల్ అనేది చూడవచ్చు మనకు. అలాగే మనకు న్యూ లేటెస్ట్ స్టైలిష్ హుడ్ డిజైన్స్, హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో డబుల్ బ్లేడ్ ఫ్రంట్ వైపర్స్. ఇంకా న్యూ ADASలో మనకు డైనమిక్ రెడార్ క్రూజ్ కంట్రోల్ విత్ కర్వ్ స్పీడ్ రిడక్షన్లో వచ్చింది. లేన్ డిపార్చర్ అలర్ట్ విత్ స్టీరింగ్ అలర్ట్ ఉంది. ప్రీ కొల్యూషన్ బ్రేకింగ్ సిస్టమ్తో పాటు సేఫ్ ఎగ్జిస్ట్ అసిస్ట్, లేన్ ట్రైన్స్ అలర్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, ఆటో హై బీమ్ అసిస్ట్ లాంటి ADAS ఫంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ టొయోటా క్యామ్రీ ఫేస్ లిఫ్ట్కి అయితే తీసుకొచ్చారు. ఒక న్యూ క్యామ్రీ యొక్క డైమెన్షన్స్లో లెంత్ కాస్త పెరిగి 4.92 మీటర్ లెంత్, 1.84 మీటర్ బ్రెత్, 1.45 మీటర్ ఆఫ్ హైట్, 2.825 మీటర్ ఆఫ్ సేమ్ వీల్ బేస్తో ఉంది. 1645 kgs ఆఫ్ కర్వ్ వెయిట్ ఉంటే 2100 kgs ఆఫ్ గ్రాస్ వెయిట్ వరకు వస్తుంది టొయోటా క్యామ్రీది. ఇంకా సైడ్ నుంచి మేజర్ అప్డేట్స్లో మనకు డిజైన్ వైజ్గా 18 ఇంచెస్ టైట్ క్యారెక్టర్ స్పోక్ న్యూ అలాయ్ డిజైన్స్ చూడొచ్చు. 235, 45, 18 ఇంచెస్ వీల్స్ తీసుకున్నారు. బ్రిడ్ స్టోన్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్, ట్రాన్జా టైర్స్ అనేవి చూడొచ్చు మనకు. 235, 45, 18 ఇంచెస్ వీల్స్. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, సిల్వర్ బ్రేక్ క్యాలిపర్. ఫ్రంట్ సస్పెన్షన్ సింపుల్గా మ్యాక్పర్సన్ స్టన్స్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. యాజ్ స్టాండర్డ్గా ఉంటుంది. తొందరలో డ్రైవర్ రివ్యూ కూడా రాబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు. న్యూ ఫ్రంట్ స్టైలిష్ ఫెండర్స్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాచింగ్ ఆన్ ద ఫ్రంట్ ఫెండర్. ఇంకా మనకు బాడీ కలర్, అవుట్ సైడ్ మిర్రర్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్తో పాటు బ్లైండ్ స్పాట్ వార్నింగ్ అండ్ 360 కెమెరాస్ లేటెస్ట్గా చూడొచ్చు. క్రోమ్ గార్నిష్తో పాటు క్రోమ్ అప్పర్ అండ్ బిలో బెల్ట్ లైన్, సోలార్ ఎనర్జీ అబ్జార్బర్ UV కట్ గ్లాసెస్ అనేవి కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ కార్లో మనకు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ విత్ ప్రాక్సిమిటీ టచ్ రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి.
సైడ్స్లో మరింత ప్రామినెంట్ లైన్స్ డిజైన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు రేర్లో కూడా 18 ఇంచెస్ అలాయ్ సేమ్ డిజైన్స్ ఉన్నాయి మల్టీ స్పోక్. అలాగే రేర్లో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్ అండ్ బెటర్ స్టాపింగ్ పవర్తో. ఇంకా రేర్ సస్పెన్షన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్టాండర్డ్గా డబుల్ విష్ బోన్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది. లేదు మరింత కంఫర్ట్ కావాలంటే మల్టీ లింక్ సస్పెన్షన్ కూడా ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ అనేది చేయవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ చూడవచ్చు. 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. ఓన్లీ పెట్రోల్లో వస్తుంది ఈ వెహికల్ అనేది. ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ న్యూ క్యామ్రీ ఫేస్ లిఫ్ట్ నుంచి చూసాను. ఇక టయోటా క్యామ్రీ అనేది మోస్ట్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కంఫర్ట్ వైజ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది. క్యామ్రీ ఆల్సో లగ్జరీ సెడాన్ అని కూడా పిలుస్తుంటారు మన ఇండియాలో. రియలబిలిటీ సేఫ్టీ ఫీచర్స్ అనేవి క్యామ్రీకి స్పెషల్గా నుంచుంటాయి. క్యామ్రీ డెఫినెట్లీ వర్త్ ఆఫ్ బయింగ్ ఉంటుంది. 2006, 14, 16 మోడల్ ఆఫ్ క్యామ్రీ అనేది బెస్ట్ టైమ్ టు పర్చేస్ క్యామ్రీ అంటారు. క్యామ్రీ ఎలి ఎడిషన్ అంటే లెక్సస్ ఎడిషన్ అని కూడా ఉంది. మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ ఉంది లెక్సస్ మోడల్ది, డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేశాను. ఆల్సో మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ కామన్ యాన్యువల్లీ ఆఫ్ క్యామ్రీ వచ్చేసి 32,000 రూపీస్ అని కూడా అంటారు. ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాబిన్ నాయిస్ కొంచెం ఎక్కువగా వస్తుంది. హుండై సొనాటా అనేది బెటర్ దెన్ క్యామ్రీ అంటారు ఇన్ రియల్ మైలేజ్. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి క్యామ్రీ ఫేస్ లిఫ్ట్ యొక్క రేర్ ప్రొఫైల్ నుంచి కూడా చూద్దాం. టయోటా లోగో, క్యామ్రీ బోల్డ్ లెటర్ ఆఫ్ బ్రాండింగ్ అని చూడు సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్లో. ఇప్పుడు మనకు లార్జ్ న్యూ టెయిల్ లైట్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. రీప్లేస్ టు సీ షేప్ ఆఫ్ యూనిట్ ఇంతమంది ప్రీవియస్ మోడల్స్కి ఉండే. స్ప్లిట్ డిజైన్ విత్ ఫుల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. హెచ్ఈవి బ్రాండింగ్, బాడీ కలర్ రేర్ బంపర్, పార్కింగ్ సెన్సర్స్, రిఫ్లెక్టర్, రివర్స్ కెమెరా ఇక్కడే ఉంది మనకు విత్ ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్తో పాటు. సెడాన్ టైప్ లుక్స్ అనేవి తీసుకొస్తాయి డెఫినెట్లీ. ఇంటీరియర్ ఇంటిగ్రేటెడ్ హైమౌంటెడ్ స్టాప్ ల్యాంప్, డిఫాగర్ వస్తుంది. సెడాన్ కార్స్లో వైపర్ అవసరం లేదు. రండి ఫ్రెండ్స్ ఒకసారి క్యామ్రీ న్యూ ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ స్పేస్ చూద్దాం. కీస్ ద్వారా మనకు ఆటో టెయిల్ గేట్ ఓపెన్ అవుతుంది కానీ మాన్యువల్గా క్లోజ్ చేసుకొని ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ ఈ ప్రైస్ పాయింట్లో మిస్ అయింది. ఇంకా బూట్ స్పేస్ అనేది యాజ్ స్టాండర్డ్ ఇంత ముందులానే 427 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ విత్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఈజీగా ఫిట్ అవుతాయి ఈ బూట్ స్పేస్లో. లెఫ్ట్ సైడ్ బూట్లో మనకు స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు. ఎలాంటి సాకెట్ లేదు, పైన ఎలాంటి ఇన్సులేషన్ లేదు. ఈ ప్రైస్కి JBL సబ్వూఫర్ అండ్ ఎలోజిన్ ల్యాంప్ ఇస్తున్నారు. ఇక్కడ సైడ్ మనకు స్టోరేజ్ స్పేస్ ఉంది. అలాగే దీని కింద మనకు బ్యాటరీ ప్లేస్మెంట్ అనేది చేశారు వెహికల్ స్టార్టర్కి. ఇక్కడే చూడొచ్చు. అలాగే మనకు వార్నింగ్ ట్రయాంగులర్ బూట్ యాక్సెస్ కూడా ఉంది. దీని కింద మనకు టూల్ కిట్ అనేది ప్లేస్ చేస్తున్నారు నీట్లీగా, ఎలాంటి ర్యాటిల్ సౌండ్స్ రాకుండా. దీని కింద మనకు ఫుల్ సైజ్ 18 ఇంచెస్ అలాయ్ స్పేర్ వీల్ అనేది ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ రియలీ గ్రేట్. ప్లెంటీ ఆఫ్ బూట్ స్పేస్, వార్నింగ్ ట్రయాంగులర్, బూట్ యాక్సెస్ అండ్ కూల్ బాక్స్ కూడా ఎక్స్ట్రా పే చేసి పర్చేస్ చేయొచ్చు యాక్సెసరీస్లో. టెయిల్ గేట్ పైన మనకు ఇన్సులేషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా క్యామ్రీ యొక్క బూట్ స్పేస్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్స్ అండ్ ఫీచర్స్ యొక్క చేంజెస్. రండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు క్యామ్రీ ఫేస్ లిఫ్ట్ ఒక ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇక ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్, ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనకు ఆల్ న్యూ ఇంటీరియర్ క్యాబిన్ థీమ్ అనేది చూడొచ్చు. నీట్ అండ్ క్లాసిక్గా డ్యూయల్ టోన్ ఎల్లో బ్రౌన్ విత్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఇంటీరియర్. స్పేషియస్ క్యాబిన్ విత్ సాఫ్ట్ జెన్యూన్ లెదర్ పాలిష్డ్ ఆఫ్ సీట్ కవర్స్. వైడర్ డోర్స్ ఓపెనింగ్, వైడర్ విండోస్, లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. మాన్యువల్ రిక్టానబుల్ రేర్ ప్రైవసీ కర్టన్స్. డోర్స్లో కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. సిల్వర్ గార్నిష్ ఆర్నమెంట్ విత్ సిల్వర్ డోర్ హ్యాండిల్. పవర్ విండో, గుడ్ యాడ్ షేప్ ఆఫ్ ఆడియో సిస్టమ్. బాటిల్ హోల్డర్, డోర్ ఓపెనింగ్ లైట్, ఎంట్రీ స్కఫ్ ప్లేట్. ఇంకా రేడ్ సీట్స్ అనేవి మనకు వెరీ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ ఎలక్ట్రికల్ ఆఫర్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం కూడా చాలా బాగుంటాయి లాంగ్ డ్రైవ్స్కి. ఇది స్టాండర్డ్ యాంగిల్ అండ్ మరింత రిక్లైన్ యాంగిల్ కూడా అవుతుంది. సో రండి ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి లోపల స్టెప్ న్యూ క్యామ్రీ యొక్క కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి లైవ్లో చూద్దాము. బెస్ట్ అండ్ అయితే సపోర్ట్ అనేది ఉంది రేర్ సీట్స్కి. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ అనేది చూడొచ్చు విత్ స్కోప్ డాట్ సీట్స్ మ్యాగజిన్ హోల్డర్. ఇది మ్యాక్సిమం అండ్ ఇది మినిమం నీ రూమ్ ఉంది. అడిక్వేట్ హెడ్ రూమ్ ఉంది. నా హైట్ 5.7కి ఇక్కడ వరకు వస్తుంది. స్లోపింగ్ రూఫ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ ఫోల్డబుల్ హోల్డర్, బ్లాక్ హుక్స్, అలాగే బ్లాక్ సాఫ్ట్ టచ్ రూఫ్ లైనింగ్ ఉంది. ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్. ఆల్ ది 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్ లోపల మనకు బూట్ యాక్సిస్ కూడా ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ నుంచే. సెంటర్ ఆర్మ్రెస్ట్లో మనకు ఒక టచ్ ప్యాడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకు లాట్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. లైక్ సీట్ రిక్లైనింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు.
సో మీరు చూడొచ్చు మ్యాక్సిమం రిక్లైన్ ఆఫర్ అనేది ఉంది మనకి ఎలక్ట్రిక్గా, బోత్ ద సైడ్స్, టెంపరేచర్ కంట్రోల్, రేర్ సన్లైట్ కూడా మనకి ఎలక్ట్రికలీ ఆపరేట్ అనేది చూడొచ్చు ప్రైవసీ కోసం. సో ఇది ఎక్స్ట్రాడినరీ ఫీచర్ అని చెప్పాలి, ఆటోమేటిక్. దీంతోపాటు మనకు ఛానల్ కంట్రోల్, వాల్యూమ్ కంట్రోల్స్, అలాగే మనకు పవర్ అండ్ మోడ్ బటన్స్ కూడా, ఏదైతే రేడియో మీడియా సంబంధించి కంట్రోల్స్ అనేవి ఉన్నాయి టచ్ ప్యాడ్కి సంబంధించి. సో ఇది డిటాచబుల్ కాదు. సెంటర్ ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ ఆటోమేటిక్గా చూడొచ్చు. ఒక సెంటర్ ఆర్మ్రెస్ట్ పెట్టేసిన తర్వాత బ్లాక్ సీట్ బెల్ట్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్, 3 ప్యాసింజర్ డీసెంట్గా వెళ్ళొచ్చు కంఫర్ట్గా. ఇక సెంటర్ హంప్ ఎక్కువగా వచ్చింది ఆల్ వీల్ డ్రైవ్కి. క్యామరీ సాఫ్ట్ టచ్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. రేర్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్తో పాటు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ చూడొచ్చు. డాష్ వచ్చేసి లేటెస్ట్ క్యామరీ ఫేస్ లిఫ్ట్ 2025 మోడల్ ఇలా ఉంటుంది. ఆల్సో మనకు బాస్ మోడ్ కూడా ఇస్తున్నారు ఫర్ మోర్ రిలాక్సింగ్ అండ్ కంఫర్ట్ ఫర్ లాంగ్ డ్రైవ్స్, రేర్ ప్యాసింజర్ వాళ్ళకి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ నుంచి మనకు స్లైడింగ్ అండ్ రిక్లైన్ ఆపరేట్ చేయొచ్చు. హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్. ఈ కార్లో మనకు టోటల్ 9 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు యాజ్ స్టాండర్డ్గా. సో సేఫ్టీలో ఏమాత్రం కూడా తగ్గట్లేదు న్యూ క్యామరీ అనేది. ఇది రేర్ యొక్క కంఫర్ట్ అండ్ కీ ఫీచర్స్. రండి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డాష్, ఆల్ న్యూ ఇంటీరియర్, నీట్ అండ్ క్యాబిక్ క్లాసిక్ విత్ డ్యూయల్ టోన్ ఎల్లో, బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్. న్యూ లేటెస్ట్ డాష్ డిజైన్ ప్యానల్, సేమ్ డోర్స్ డిజైన్, క్యామరీ ఎంట్రీ స్కఫ్ ప్లేట్. ఇప్పుడు లేటెస్ట్గా మనకు కో ప్యాసింజర్ కూడా 10 ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ సీట్ కంట్రోల్స్ విత్ ఫ్రంట్లో వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. న్యూ లేయర్ డాష్ డిజైన్స్, హై గ్లాసీ పియానో బ్లాక్ ఫినిష్ ఆఫ్ డాష్ డిజైన్, సాఫ్ట్ టచ్ మెటీరియల్. గ్లో బాక్స్ మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి, ఆల్సో కూలింగ్ ఫంక్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. 9 ఎయిర్ బ్యాగ్స్ టోటల్ అనేవి ఉంటాయి విత్ JBL ట్విటర్స్ అండ్ స్పీకర్స్ ఆడియో సిస్టమ్తో పాటు. ఇంకా ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడితే 9 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చెప్పాను కదా. ABS ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం ఉంది, EBD ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పెజింగ్ మానిటరింగ్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, యాంటీ పించ్ పవర్ విండో ఆల్ ఉన్నాయి మనకు. స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సీట్ బెల్ట్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఫ్యూయల్ కట్ ఆఫ్ అనేది ఉంది, స్మార్ట్ కీ రిమైండర్. ఇంకా సేఫ్టీ కనెక్టెడ్ ఫీచర్స్లో థెఫ్ట్ అలారం, SOS ఎమర్జెన్సీ బటన్, రిమోట్ ఇంబాజిలైజర్, వెహికల్ హెల్త్ రిపోర్ట్ కూడా వస్తుంది. రిమోట్ కనెక్టర్లో మనకు ఫైండ్ మై కార్, రిమోట్ ట్రంక్ లాక్ అండ్ అన్లాక్, రిమోట్ స్టార్ట్ అండ్ స్టాప్, అలాగే రిమోట్ సీట్ వెంటిలేషన్ ఉంది. సైడ్ మిరర్స్లో మనకు బ్లైండ్ స్పాట్ వార్నింగ్ ఇండికేషన్స్ కూడా ఉంది విత్ మాన్యువల్ కీ అనేది డ్రైవర్ సైడ్ నుంచి కూడా చూడవచ్చు. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ ఇలా ఉంటుంది. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు సేమ్ డిజైన్స్ అనేవి ఉంటాయి. స్విచెస్లో ఆల్ 4 పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్, డ్రైవర్ సైడ్ 2 మెమరీ ఫంక్షన్ సీట్ కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా మనకు 10 ఎలక్ట్రికల్ పవర్ అడ్జస్టబుల్ సీట్, కెమెరా ఎంట్రీ స్కఫ్ ప్లేట్, నార్మల్ ఫుట్ పెడల్స్. ఇక్కడ మనకు ఫ్యూయల్ లిడ్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్, హింజ్ అండ్ హుడ్ ఓపెన్ నాబ్. ఇక్కడ లాట్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి కదా, అందులో రేర్ సన్ బ్లైండ్స్ కంట్రోల్ డ్రైవర్ కూడా చేయొచ్చు ఈ బటన్ ద్వారా. క్లస్టర్ లైట్స్, కెమెరా వ్యూ బటన్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్ అండ్ లైట్స్ లెవెల్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. సో మెమరీ ఫంక్షన్ కూడా ఉంది మనకు. స్టీరింగ్ అండ్ డ్రైవర్ సీట్ అనేది ఆటోమేటిక్ లాక్ అండ్ అన్లాక్ అప్పుడు మెమరీ ఫంక్షన్ అవుతుంది. సో ఒకసారి డోర్ క్లోజ్ చేసి ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డాష్ అనేది మనకు ఫస్ట్ లుక్ ఫేస్ లిఫ్ట్ ఇలా ఉంటుంది. ముందుగా మనకి ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఉంది. వెహికల్ని ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్గా చూడవచ్చు మనకు 2 times. బ్లూ థీమ్ హైబ్రిడ్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్. టొయోటాలోగా వెల్కమింగ్ మనకు ఇన్ఫర్టైన్మెంట్ చూడవచ్చు. ఇప్పుడు న్యూ లేటెస్ట్ 12.3 inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఫైనల్లీ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు నావిగేషన్, ప్రీమియం 9 స్పీకర్ JBL ఆడియో సిస్టమ్, రేడియో బ్లూటూత్తో పాటు మ్యూజిక్ కంట్రోల్స్, కనెక్టివిటీ బ్లూటూత్, అలాగే మనకు వెహికల్ సెట్టింగ్స్ లైక్ క్లైమేట్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఎనర్జీ ఫ్లో కస్టమైజ్ ఆప్షన్ ఉంది. అలాగే జనరల్ సెట్టింగ్స్లో మనకు బ్లూటూత్, జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ, డేట్ అండ్ టైం, కీబోర్డ్ యాక్సెసిబిలిటీ ఇవన్నీ. అలాగే మనకు సౌండ్ అండ్ మీడియా, నావిగేషన్, వాయిస్ అండ్ సర్చ్, వెహికల్ కస్టమైజేషన్లో లైట్స్, డోర్స్, బోర్డింగ్, ఎగ్జిస్ట్, క్లైమేట్, యూనిటీ ఇవన్నీ కూడా యూటిలిటీ అన్నీ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేజర్లీ ఇప్పుడు మనకు కమ్యూనికేషన్లో టొయోటా ఐ కనెక్ట్ టెలిమాటిక్ కనెక్టివిటీ డేటాతో పాటు వాయిస్ కమాండ్స్, కమ్యూనికేషన్ మోడల్ ఫర్ ఎన్హాన్స్ కనెక్టివిటీ కోసం ఇస్తున్నారు. నావిగేషన్ విత్ యాప్స్తో పాటు లేటెస్ట్గా వచ్చింది. ఇంకా 360 కెమెరాస్లో మనకు ఇది గ్రౌండ్ వ్యూ క్లియర్ సైట్ యాంగిల్ అనేది చూడొచ్చు. షోరూమ్ మొత్తం క్లియర్గా చూపిస్తుంది. టాప్ వ్యూ యాంగిల్లో మనకు ఓవల్ షేప్గా చూడొచ్చు. స్పెషల్ ఫీచర్ ఏంటంటే పాజ్ అండ్ ప్లే ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ కెమెరాకి.
సో ఇలా చేసుకోవచ్చు. కెమెరా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి మనకు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత పానరామిక్ వ్యూ మానిటర్తో పాటు సింపుల్ ఒకే ఒక రోలర్ వాల్యూమ్ బటన్ ఇస్తున్నారు ఫర్ మీడియా సిస్టమ్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ వాల్యూమ్ కంట్రోల్తో పాటు. సో లేటెస్ట్ టచ్ రెస్పాన్స్ కూడా బెటర్ అయింది ఇంత ముందు కెమెరాతో కంపేర్ చేస్తాను. ఇదే కంటిన్యూగా మనకి ఇప్పుడు లేటెస్ట్ 12.3 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆఫర్ చేస్తున్నారు విత్ హై క్వాలిటీ గ్రాఫిక్స్తో పాటు. చూడొచ్చు సెంటర్లో స్పీడో విత్ గేర్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్, 3 పేజెస్ ఉన్నాయి. సెకండ్ పేజ్లో నావిగేషన్, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, ఎకో జోన్ స్కోర్, స్టార్ రేటింగ్, ఆడియో సిస్టమ్ విత్ టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, అడాప్టివ్ క్రూజ్ మోడ్తో పాటు చూడొచ్చు. అలాగే మనకు టైర్ ప్రెజర్ అండ్ టైర్ టెంపరేచర్, స్పీడో విత్ టాకో విత్ హైబ్రిడ్ సిస్టమ్గా చూపిస్తుంది. డేట్ అండ్ టైమ్ టెంపరేచర్ విత్ ఆల్ ద మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్, లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఆఫర్ చేస్తారు. కంటిన్యూలీ సెంటర్ కన్సోల్ డాష్లో మనకు 3 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో పాటు న్యూ నానో ఎక్స్ జనరేటర్ ఫర్ ఎన్హాన్స్ కంఫర్ట్ అండ్ ఫ్రెష్నెస్ AQIతో పాటు వస్తుంది. ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్, AC వెన్, హాజర్ లైట్ స్విచ్. ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్, USB, వైర్లెస్ ఛార్జర్, స్టోరేజ్ స్పేస్తో కప్ హోల్డర్స్ కంటిన్యూగా ఉన్నాయి. స్టైలిష్ లెదర్ నాబ్ గేర్ లివర్ విత్ గేర్ ఇండికేషన్స్. ఇక్కడ 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి, ఎకో, నార్మల్, స్పోర్ట్, EV మోడ్ అండ్ ఆటో హోల్డ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. సెంటర్ ఆర్మ్రెస్ట్లో 12 volts పవర్ సాకెట్ ఉంది, సాఫ్ట్వేర్ సెంటర్ ఆర్మ్రెస్ట్. ఇంకా ఆల్ న్యూ స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్లో చూడొచ్చు, జెన్యూన్ లెదర్ అపాలిస్టీ విత్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ అనేది ఉంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్ అనేది ఉంది ఎలక్ట్రికలీ. సో చూడొచ్చు బ్లాక్ లెదర్ ఫినిష్, టొయోటా లోగో. ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ అండ్ ADAS కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. అలాగే మోడ్స్, రేడియో, లెఫ్ట్ సైడ్ క్లస్టర్ బ్రౌజింగ్, వాయిస్ కమాండ్ బటన్స్, న్యూ లేటెస్ట్ స్టీరింగ్ వీల్ డిజైన్, ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, రీజనరేటివ్ బ్రేకింగ్ ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఆటో వైపర్స్ అండ్ ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా కెమెరాలో ఎప్పటి నుంచి కూడా మనకు వచ్చే రెగ్యులర్ ఫీచర్ హెడ్సప్ డిస్ప్లే. సో మీరు చూడొచ్చు గేర్ ఇండికేషన్, స్పీడో విత్ ADAS ఇండికేషన్, అదర్ ఇండికేషన్స్ కూడా వస్తాయి హెడ్సప్ డిస్ప్లేలో. అలాగే ఆటో డిమింగ్ మిర్రర్లెస్ IRVM అనేది చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు SOS ఎమర్జెన్సీ బటన్ ఉంది. మిగతా మనకు లైట్స్ కంట్రోల్, డోర్ లైట్స్, రీడింగ్ ల్యాంప్స్, లైట్స్ కంట్రోల్, సన్ రూఫ్ కంట్రోల్స్ కూడా మనకు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్. ఈ కార్లో మనకు ఎలక్ట్రిక్ డీసెంట్ సైజ్ ఆఫ్ సన్ రూఫ్ అనేది వస్తుంది విత్ మాన్యువల్ క్లోజింగ్ మోడ్ రూఫ్. ఆల్సో మనకు వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్ విత్ లైట్ ఫంక్షన్, సేమ్ యాజ్ డ్రైవర్స్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ అనేది ఉంది. సో 60 lakhs బడ్జెట్లో మీకు ఆన్ రోడ్ ప్రైస్లో ఒక బెస్ట్ లగ్జరీ సెడాన్ విత్ రియలబిలిటీ కావాలి, విత్ డీసెంట్ ఫీచర్స్ అనుకున్నట్టయితే డెఫినెట్లీ క్యామరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. JBL ట్విట్టర్స్ ఆన్ ఏ పిల్లర్తో పాటు చూడవచ్చు. ఆల్సో సేఫ్టీలో 9 ఎయిర్ బ్యాగ్స్ మనకు అన్ని పిల్లర్స్ కవర్ అయితే, సైడ్ నీ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ ప్యాసింజర్ కూడా. రండి ఫైనలీ ఒకసారి మనము ఇంజన్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాము. ఇంజన్లో ఇప్పుడు మోర్ పవర్ అనేది వచ్చింది ఈ రియలబిలిటీ ఇంజన్లో. సో సేమ్ 2.5 లీటర్ డైనమిక్ ఫోర్స్ ఇంజన్ అని అంటారు దీన్ని. 2487 cc డిస్ప్లేస్మెంట్లో ఉంటుంది. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనిక్ 2 మోటార్స్ అనేవి ఉన్నాయి. రేర్ యాక్సిల్ అటాచ్డ్గా ఉంటుంది విత్ 4 cylinders ఇంజన్. సో 16 valves అనేవి ఉంటాయి ఇంజన్కి. లిథియం అండ్ బ్యాటరీ వస్తుంది ఫర్ హైబ్రిడ్ సిస్టమ్ విత్ రీజనరేటివ్ బ్రేకింగ్, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం. ఇప్పుడు లేటెస్ట్ పవర్ 227 bhp తీసుకొచ్చారు. 221 Nm టార్క్ అనేది ఉంది. తొందరలో డ్రైవ్ రివ్యూ కూడా రాబోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ CVT 10 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, BS6 phase 3 ఇంజన్, మైలేజ్ 25.49 km/l ఆఫీషియల్ ARI చెప్పారు. రియల్ వరల్డ్లో 20 అంటారు, బట్ ఫిగర్స్ వేరే ఉన్నాయి, డ్రైవ్ రివ్యూలో చెప్తాను. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ విత్ స్పీడ్ సెన్సింగ్ ఫంక్షన్తో పాటు ఉంది ఈ కార్కి. 3 డ్రైవ్ మోడ్స్, ఎకో, నార్మల్, స్పోర్ట్ అండ్ ఎకో మోడ్ కూడా ఉంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది. సైలెంట్ ఇంజన్, రిఫైన్డ్ ఇంజన్, రియలబుల్ ఇంజన్ అంటాం దీన్ని. సో పెట్రోల్లో మాత్రమే వస్తుంది క్యామరీ అనేది. ఇన్స్టలేషన్ కూడా చేశారు మనకు హుడ్ లోపల చూడొచ్చు. ఒకసారి క్లోజ్ చేసేసాం, హైడ్రాలిక్స్తో ఓపెన్ అయింది. ఈ కార్ యొక్క ప్రాపర్ సెగ్మెంట్ కాంపిటీషన్ బడ్జెట్లో చూసుకుంటే స్కోడా సూపర్బ్ అనేది వస్తుంది. BYD సీల్ ఎలక్ట్రిక్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా న్యూ క్యామరీ యొక్క అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే లైవ్ లొకేషన్, రిమోట్ ఇంబాజిలైజర్, ఇంజన్ స్టార్ట్ అలారం, రిమోట్ వెహికల్ స్టేటస్ చెక్, ఇన్బిల్ట్ అసిస్టెన్స్, ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్, నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, సెండ్ POI టు వెహికల్ ఫ్రమ్ యాప్, లైవ్ వెదర్, ఈకాల్, ఐకాల్, ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్, గూగుల్ అలెక్సా కమాండ్స్, లైవ్ వెదర్. అలాగే మనకు గూగుల్ SOS బటన్స్, RSA, ఓవర్ స్పీడ్ అలర్ట్, 2-way అలర్ట్, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వ్యాలెట్ మోడ్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, SOS ఎమర్జెన్సీ అసిస్ట్ కూడా ఉన్నాయి. క్యామరీ అనేది హై రీసేల్ వాల్యూ ఉంది. హోండా అకార్డ్ అనేది బెటర్ దెన్ క్యామరీ అంటారు, ఎందుకంటే రోబస్ట్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ అందులోనే ఎక్కువగా ఉన్నాయి.
లైఫ్ స్పాన్ ఆఫ్ ఇంజన్ క్యామరీ వచ్చేసి 20 years ఆర్ 3 lakhs kilometers అబోవ్ కూడా అనొచ్చు మెయింటెనెన్స్ చేస్తే. క్యామరీ గుడ్ ఫర్ డైలీ యూసేజ్ కూడా ఉంటుంది మన ఇండియాలో, ఒకటి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుందంటే. అర్బన్ క్రూజర్ హై రైడర్ అనేది బెస్ట్ కార్ ఆఫ్ టొయోటా అని బ్రాండింగ్ ఉంది. క్యామరీ మనకు ఆల్సో మేడ్ ఇన్ జపాన్, USA, చైనాలో కూడా అసెంబ్లింగ్ అనేవి అవుతున్నాయి. స్మార్ట్ పీపుల్ ఎక్కువగా క్యామరీని పర్చేస్ చేస్తారు, ఎందుకంటే సెన్సిబుల్, కాన్ఫిడెన్స్ అండ్ వాల్యూ క్వాలిటీ ఉంటాయి కాబట్టి. టొయోటా RAV4 అనేది మోస్ట్ రిలయబుల్ కార్ టొయోటాకి. క్యామరీ ఆల్సో ఫర్ లాంగ్ డ్రైవ్స్ కూడా బాగుంటుంది కంఫర్టబుల్గా. కామన్ ప్రాబ్లం క్యామరీలో వచ్చేది ఆయిల్ లీక్ ఒకటే, ఇప్పుడు సార్ట్అవుట్ అయ్యి ఉండొచ్చు. క్యామరీ యొక్క అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే జరుగుతుంది. వీక్నెస్ ఆఫ్ టొయోటాలో ఏంటంటే రిజిడ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చరే. క్యామరీ అనేది మనకు వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 1 to 2 months ఉంది లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ది. ఇంకా యాక్సెసరీస్ క్యామరీలో మనకు సైడ్ మోల్డింగ్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ గార్నిష్, డోర్ హ్యాండిల్, కార్ కవర్, డోర్ ఓపెన్ లైట్స్, ఫ్లోర్ మ్యాట్స్, అలాగే డోర్ ప్రొటెక్టర్, కూల్ బ్లాక్స్, వైజర్ విండో, కార్గో నెట్ అండ్ స్కై బాక్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2025 టొయోటా క్యామరీ ఫేస్ లిఫ్ట్ యొక్క డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేస్తే మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కామెంట్ బాక్స్లో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని సైడ్ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లన్ రైడర్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ బైక్, ఏ కార్ రివ్యూ కావాలో ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను.